వాళ్ళు ఏం జరుగుతోంది మన గుళ్ళో? బోనాలు. బోనాలు అంటే ఏమిటి? అమ్మ అమ్మవారికి నైవేద్యం. ఎందుకు పెట్టాలి నైవేద్యం? మనం అమ్మవారికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? రాక్షసుల్ని సంహరించింది. సంహరించి ఏం చేసింది? మంచి వాళ్ళని కాపాడింది. సరే సరే, ఓకే, బాగుంది. నీ ప్రశ్న సమాధానం బాగుంది. కానీ బోనం అంటే భోజనం. రోజు మీరు భోజనం చేస్తున్నారా లేదా? తింటున్నారుగా, హాస్టల్లో భోజనం చేస్తున్నారుగా. సరిగ్గా కూర్చోండి. పెద్దవాళ్ళ దగ్గర ముందు వినయంగా కూర్చోవడం నేర్చుకోవాలి. మీరు చేతులు కట్టుకుని చెప్పే విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నారు మీరు? దేవుడికి. దేవుడికి ఎందుకు నమస్కారం చేయాలి? మనకు బ్రతుకునిచ్చింది ఎవరు? అన్నాన్ని ఇచ్చింది ఎవరు? మరి అన్నాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుడికి మనం నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలా? కృతజ్ఞతలు అంటే ఇంగ్లీష్లో మీరు ఏమంటారు? థ్యాంక్స్. కరెక్టే, థ్యాంక్స్ అంటాం. దాన్ని తెలుగులో ఏమంటాం? కృతజ్ఞతలు. చక్కగా పలకాలి. ఏమనాలి? కృతజ్ఞతలు. ఎప్పుడు? దేవుడికి, భూదేవికి, ఏమిటి ప్రకృతికి మనం విధేయులమై నమస్కారం చేసుకోవాలి. పెద్దవాళ్ళు కనిపినప్పుడు మీరేం చేస్తున్నారు? ఇట్లా సెల్యూట్ కొడుతున్నారు. ఇందాక చూస్తాను. సెల్యూట్ కొట్టకూడదు. మనం పెద్దవాళ్ళకి ఈ రెండు చేతులతో నమస్కరించడం నేర్చుకోవాలి. ఈ రెండు చేతులు దేనికి? ఇదేమో బ్రహ్మాండానికి, ఇదేమో మనలో ఉండేటువంటి పంచభూతాలు. అర్థమైందా? ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు, మన దేహంలో ఉన్న పంచభూతాలు రెండింటినీ కలిపి మనం నమస్కారం చేసుకోవడమే మన సంస్కారం. ఏమన్నాను నేను? నమస్కారం చేసుకోవడమే మన సంస్కారం అనండి. తెలుగు పదాలను మీరు ఎంత చక్కగా ఉచ్చరిస్తే, ఎంత బాగా పలికితే అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మధ్యన సైంటిస్టులు ఒకటి కనిపెట్టారు, మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. తెలుగు పదాలను ఒత్తులు కనుక బాగా గట్టిగా పలికితే గుండె జబ్బులు రావని ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు. విఠల విఠల అనండి. విఠల విఠల పాండురంగ విఠల అనండి. విఠల 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 అనండి. ఏమన్నావురా నువ్వు? నువ్వు చూసావు, ప్రొనౌన్సియేషన్లో తప్పు చెప్పేశావు. విఠల విఠల అనమంటే నువ్వు ఉచ్చల ఉచ్చలు అంటున్నావు. ఎంత తప్పది చూసావు, ఎంత అర్థం మారిపోయింది. విఠల 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 అను. విఠల. ఠా ఠా. ఈ నాలుక అంగిలికి తాకాలి. ఠా ఠా ఠా. అది చూసారు ఎంత ఎక్సర్సైజ్ జరుగుతుందో మనకు తెలియకుండానే. ఈ జాస్ కదులుతున్నాయి, దవడలు కదులుతున్నాయి, నాలుక కదులుతోంది, అంగిలి కదులుతోంది, పెదవులకు ఎక్సర్సైజ్ అవుతోంది. మన తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్ప వ్యాయామ స్థితి మన సంస్కృతిక భాషకు ఉన్నది ఏ భాషకి లేదు. మీరు భారతదేశం అని కూడా అనలేకపోతున్నారు. అనండి. భారతదేశం. మహాభారతం. భారత్ మాతా కి. భారత్ మాతా కి. విజయదుర్గ మాతా కి. కాబట్టి తెలుగు భాష చక్కగా నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్. ఇవాళ మనం బోనాలు ఎందుకు పెడుతున్నామంటే దేవుడికి అమ్మవారికి నైవేద్యం. అంటే నైవేద్యం. నైవేద్యం అంటే ఏమిటి? డాక్టర్ దగ్గరికి పనే లేదు. దేవుడికి ఎప్పుడైతే మీరు నివేదన చేసి తింటారో అప్పుడు మీకు వ్యాధులు రావు. వ్యాధులు అంటే ఏమిట్రా? రోగాలు. కరెక్ట్. దేవుడికి ఎప్పుడైతే మనం అందుకనే నైవేద్యం అంటే నైవేద్యం, రోగం రాదు అని అర్థం. ఎందుకని? భగవంతుడు బ్లెస్ చేసినటువంటి, ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనకి జబ్బులు రావు. మీరు ఎప్పుడైనా కళ్ళకు అద్దుకుని తిన్నారా? అన్నం తినేటప్పుడు రోజు ఇంట్లో హాస్టల్లో భోంచేస్తున్నారు కదా, అన్నం తినేటప్పుడు నమస్కారం చేసుకుని కళ్ళకు అద్దుకుని తింటున్నారా? ఎప్పుడన్నా నేర్పిస్తున్నారా? చెప్తున్నారా అక్కడ మీకు? రోజు తప్పకుండా అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని భగవంతుడు మనకి
మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరుగుతున్నారు. పెరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరెవరో మిమ్మల్ని ఆశీర్వదించి మీకు మంచి ఆహారాన్ని, మంచి బట్టలను అందించాలని ప్రేమతో మిమ్మల్ని చూస్తున్నారు కదా. ఆ ప్రేమ చూపించే వాళ్ళకు కూడా మీరు కృతజ్ఞత చూపించాలా లేదా? ఏనానా ఏంటి? హాస్టల్కి వచ్చి మీ అందరికీ బాగా చదువుకోవాలని మీకు ఫీజులు కడుతూ ఏంటి మీకు రోజు చక్క మీ బర్త్డేలకి బిస్కెట్స్ తెస్తూ మీకు పెన్నులు పుస్తకాలు ఇస్తూ అందరూ మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నప్పుడు వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? కృతజ్ఞులై ఉండాలి. చెప్పండి, కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉండాలి. వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళకి నమస్కారం చేయాలి. అర్థమైందా? అలాగే ఈ రోజున మనం అమ్మవారికి సమర్పించుకుంటున్న ఈ బోనంలో కూడా అమ్మ మా అందరికీ కూడా జబ్బులు రాకుండా కాపాడుతూ మా పిల్లా పాపలకి అందరికీ కూడా అన్నం పెడుతున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతగా ఇదిగో మేము వండి తెచ్చినటువంటి నైవేద్యాన్ని నీకు సమర్పిస్తున్నాము. అది నువ్వు స్వీకరించి మా అందరినీ ఆశీర్వదింతువుగాక అని మనం అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి అందరికి అమ్మవారికి చెప్పండి. అమ్మవారిని నమస్కారం చేసినప్పుడు ఏమని చెప్పాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ చేయి చాపండిరా భిక్షాందేహీ చ పార్వతి నమో నమః అని చెప్పారు కదా. అందుకని మనందరం కూడా అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా ఇలా అర్థిస్తూ పెట్టుకోవాలి చేతులు. కాబట్టి పరమశివుడికి కూడా అమ్మవారే జ్ఞానం అనే ప్రసాదాన్ని అమ్మవారు ఇచ్చిందనమాట. మీకు కూడా ఈ జ్ఞానం అనే ప్రసాదాన్ని ఎవరిస్తారు? అమ్మవారే. నీవు మారవరా ఏమిటి? మీలాగే ప్రహ్లాదుడు ఎవరో తెలుసా? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కొడుకు, రాక్షసుడు యొక్క కుమారుడు, చాలా బుద్ధిమంతుడు. ఇట్లాగే మీలాగే గురుకులానికి వచ్చి చదువు నేర్చుకున్న తర్వాత తండ్రి అడుగుతాడు, ఏం నేర్చుకున్నావురా నువ్వు అంటే ఏమంటాడు? చదువుల సారమెల్ల గ్రహించితి తండ్రి అంటాడు. ఏమిటా చదువుల సారం? మంచిగా ఉండడం, బుద్ధిగా ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, ఎవరి పట్ల ద్వేషం లేకుండా అసూయ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఉత్తమ గుణాలు. ఈ గుణాలన్నీ నేను నేర్చుకున్నాను నాన్న అన్నాడు. మరి మీరేమి నేర్చుకుంటున్నారు? అల్లరి చేయొచ్చు పిల్లలు, అల్లరి చేయొద్దని నేను అనను. అల్లరి చేస్తే చేయొచ్చు, పిచ్చి అల్లరి చేయకూడదు నీలాగా. అర్థమైందా? ఏంటి మీరు ఎందుకు చదువుకోవడానికి, సంస్కారం నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మీ అందరినీ దగ్గరకు తీసి ఇక్కడ పిల్లలు ధర్మపురి క్షేత్రంలో ఇక్కడ మీ అందరినీ దగ్గరకు తీసింది ఎందుకు? మీరందరూ కూడా అమ్మ యొక్క విజయదుర్గ అమ్మవారి యొక్క పిల్లలు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా ఉంటే ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్రా అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు గుర్తొచ్చారు? ఎవరైనా నీకు? అమ్మా ఎందుకు వచ్చిందమ్మా ఏడుపు? ఇలా రా. వాడికి ఏదో గుర్తొచ్చింది పాప. వాడికి ఏదో పోన్లే వదిలేలే అక్క. వాడికి ఏదో పాపం గుర్తొచ్చింది. నేను చెప్పింది ఏమైనా బాధేసిందా నాన్న నీకు? మరి ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందా? నాన్న గుర్తొచ్చాడా? మరేంటి, ఎవరన్నా కొట్టారా? ఓకే, ది పీస్. అర్థమైందా? ఇప్పుడు చక్కగా అమ్మవారికి మనందరం బోనం పట్టుకెళ్తున్నప్పుడు అటు ఇటు పరిగెత్తకుండా జాగ్రత్తగా ఆ డప్పుల మేళాలు వచ్చినప్పుడు తల్లులందరూ కూడా బోనం తీసుకువస్తున్నప్పుడు చక్కగా వాళ్ళ వెనకాల ఉండి
ఏంటి పిచ్చి పిచ్చిగా పరుగులు పెట్టకూడదు. చక్కగా భక్తితో నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి రావాలి. నేను చెప్తానండి. కనకదుర్గ 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 పాహిమాం, విజయదుర్గ 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 రక్షమాం, కనకదుర్గ పాహిమాం, విజయదుర్గ రక్షమాం, విజయదుర్గ పాహిమాం, కనకదుర్గ రక్షమాం, రక్షమాం రక్షమాం, విజయదుర్గ రక్షమాం. కొందరు అనడంలా నేను చూస్తున్నా, చెప్పాలి మీరు కూడా పెద్దవాళ్ళు పిల్లలు. విజయదుర్గ 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 రక్షమాం, కనకదుర్గ 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 పాహిమాం, విజయదుర్గ 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 రక్షమాం. సరేనా? ఈ రోజుకు చాలు. మీకు రోజు లేవగానే ఇలా చేతులు ఇలా పెట్టండి. రోజు లేవగానే మీరు చెప్పవలసిన శ్లోకం ఏంటో తెలుసా? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ, ప్రభాతే కరదర్శనం. ఇది బాగా శ్రద్ధగా వినండి. మీరు ప్రతిరోజు మీ అరచేతుల్లోనే మీరు ముగ్గురు అమ్మవారిని చూసుకోవచ్చు. ఎలా? ఈ అగ్రభాగంలో అంటే ఈ పై భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి మనల్ని పోషిస్తోంది. అర్థమైందా? అన్నం పెడుతోంది మనకి. ఏదైనా పట్టుకోవాలంటే ఈ వేళ్ళు కావాలి మనకి, అవునా? ఈ వేళ్లలో లక్ష్మి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, మీరు పుస్తకం పట్టుకుంటే ఆధారం ఎవరు? ఈ భాగం, అవునా? ఇక్కడ సరస్వతి ఉంటుంది. ఇక్కడి నుంచి లేవాలి అంటే, కింద పడిపోతే లేవాలంటే ఈ భాగాన్ని ఇలా గట్టిగా అదిమి పెట్టి పైకి లేస్తాం. అది ఎనర్జీ, అర్థమైంది? శక్తి. అందుకని మన చేతిలోనే లక్ష్మి ఉంది, మన చేతుల్లోనే సరస్వతి ఉంది, మన చేతుల్లోనే గౌరీదేవి ఉంది, పార్వతి ఉంది. ఈ మూడు మనలో ఉన్నాయి. అంటే ఏమిటి? లక్ష్మి అంటే మన రూపం, సరస్వతి అంటే మనలో ఉన్న జ్ఞానం, గౌరీ అంటే మనలో ఉన్న ఎనర్జీ, శక్తి. ఈ మూడు నా దేహంలో ఉన్నాయి. ఇదిగోనమ్మా మీ ముగ్గురిని ప్రార్థిస్తూ నాలో ఉన్నటువంటి లక్ష్మిని, నాలో ఉన్న సరస్వతిని, నాలో ఉన్న శక్తిని మేలుకొలుపుకుని మీ ద్వారా నేను పని ప్రారంభం చేస్తున్నాను అని రోజు అరచేతుల్లో ఈ ముగ్గురిని చూసుకుని నమస్కారం చేసుకుంటే, వింటున్నావా చిన్నారి? బంగారు తల్లి వింటున్నావా? అర్థమైందా నీకు? మళ్ళీ చెప్పండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ, ప్రభాతే కరదర్శనం. ఇలా రెండు చేతులు చూసుకుని నమస్కారం చేసుకుని పక్క మీద మించి లేవగానే మీరు భూదేవికి నమస్కారం చేసుకుని ఏమని చేయాలి? భూదేవికి నమస్కారం చేసి ఏమని అడుగుతున్నావు? సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే విష్ణుపత్ని, నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అంటే ఏంటో తెలుసా మీకు? ఓ భూమాత, నువ్వు లేనిదే నేను నిలవలేను, నేను నడగలుగుతారా? భూమాతలతో నడుస్తారా మీరు? ఈ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమనాథ నుంచే కదా. ఈ పండ్లు, ఈ కూరగాయలు, ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు, తలుపులు చేసుకోవడానికి చెక్క, అన్నం భూమి నుంచే కదా. మరి ఇవన్నీ నువ్వు మాకు ఇస్తున్నావు కదమ్మా. మరి నీ మీద మేమేం చేస్తున్నాం? పారలతో చెక్కుతున్నాం, గడ్డపారలతో నొక్కుతున్నాం, తవ్వుతున్నాం. నీ నుంచి మంచినీళ్ళు తీసుకోవడానికి బోర్లు వేసేసుకుని బోర్ల నీళ్లు లాగేసుకుంటున్నాం. నీ మీద మలమూత్రాలు కూడా విసర్జిస్తున్నాం, ఉమ్మేస్తున్నాం, పాడు పనులన్నీ చేస్తున్నాం. అందుకని చచ్చిపోయాక కూడా నీ ఒళ్ళోకి తీసుకుంటావు మమ్మల్ని. అందుకని నీ మీద కాలు పెడుతున్నందుకు క్షమించు అని అడుగుతున్నాం. అర్థమైందా ఇది? అందుకని భూమిని ప్రేమించాలి, పూజించాలి. మనం ప్రతి చెట్టుని పూజించాలి, ప్రతి పక్షిని, జంతువుని
గోవుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? గోవుల దగ్గర నమస్కారం చేసుకుంటారా? అంతేకాదు సేవ చేసుకుంటున్నారా? ఆదివారం వచ్చిందంటే మీరందరూ వచ్చి అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవును ఎప్పుడైనా స్నానం చేయించి చూడండి, మీకు ఎంత ఆరోగ్యం వస్తుందో. కడుగుతారా ఆవుల్ని? ఏది మీ దగ్గర సమాధానం అట్లా చేయండి నాన్న. ఎప్పుడైతే గోవు దగ్గర మీరు ఆ సేవ చేస్తారో ఆ గోవు నుంచి వచ్చేటటువంటి శ్వాస విడుస్తుంది కదా, దాని నుంచి బోళ్ళంత ఆక్సిజన్ సప్లై అవుతుంది మీకు, ప్రాణశక్తి ప్రాణవాయువు. తద్వారా మీకేమవుతుంది? మీరు ఆరోగ్యవంతులు అవుతారు. గోవులో సకల దేవతలు నివాసం ఉంటారు అనడానికి కారణం అదే. గోవు మనకి ఆరోగ్యప్రదాయిని. గోవు పాలు, గోవు యొక్క పేడ, గోవు యొక్క ఇది తీస్తారు, అది వద్దు ఏమంటారు దాన్ని, మూత్రం, ఇవన్నీ ఇక్కడ పంచగవ్యాలు అంటారు. ఇవన్నీ పెద్దవాళ్ళు నాకు చెప్తాను. కానీ ఈ చిన్న చిన్న సేవలు మీరు చేసుకుంటూ, చెట్లను ప్రేమిస్తూ, గోవులను ప్రేమిస్తూ, ఆలయంలో ప్రతి దేవతకి నమస్కరిస్తూ, మీలో ఉన్న దైవాన్ని మీరు మేలు కొలుపుకుంటూ, నువ్వు ప్రతి ఒక్కరూ దేవుడే. ఇందులో దేవుడు కానివాడు ఎవరు లేరు. ఇక్కడ మీలోనే దేవుడు ఉన్నాడు. మీలో ఉన్న దేవుడిని మీరు ఎప్పుడో చూసుకోగలిగితే మీరు బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారవుతారు. మిమ్మల్ని చదివించే వాళ్ళకి మీకోసం కూడా అందరూ కూడా పోషించడానికి అందరూ వస్తున్నారు కదా మీ దగ్గరికి. వాళ్ళందరికీ కూడా మీరు ఎంతో సంతోషాన్ని, ఓ వీడు మన ధర్మపురి క్షేత్రంలో చదువుకున్నాడు, ఈ పిల్లవాడు ఎంత గొప్పవాడయ్యాడు అని మాలాంటి వాళ్ళందరూ మిమ్మల్ని చూసి ఏమవుతాం? మీరు పెద్దవాళ్ళు అయినాక ఏమవుతాను రా నేను? మీరు పెద్దగా మంచివాళ్ళు అయితే అప్పుడు నేనేమవుతాను? నాకేమనిపిస్తుంది? సంతోషంగా. మరి ఆ సంతోషం ఇస్తారా మీరు? ఇస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా సంతోషం. చప్పట్లు కొట్టరే ఆ పిల్లల్ని చూసి. సంతోషం. సరేనా? ఇక మన శాంతి మంత్రం చెప్తాం. చెప్పండి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పెదమాంబ దేవతకు, విజయ దుర్గ మాతాకి జై.